హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే పొటాటో ఎగ్ ఫ్రై. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు, కారం, 2 బంగాళదుంపలు, 2 గుడ్లు అండ్ 2 ఉల్లిపాయలు, 1 వెల్లుల్లిపాయ తీసుకున్నాను. దాని తర్వాత బంగాళదుంపని ఈ విధంగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా సన్నంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కకు తీసుకోండి. దాని తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ అనేవి వేసుకోవాలి. 2 ఎగ్స్ పగలగొట్టి దాంట్లో వేసుకోవాలి. తగినంత కారం అండ్ తగినంత ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు అనేవి చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ వాసన అనేది పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవడమే. దాని తర్వాత మళ్ళీ ఒక బౌల్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు అండ్ ఎల్లుల్లిపాయలు ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. దూరగా వేపుకోవాలి. ఒక 1 మినిట్ ఆ విధంగా వేపుకున్న తర్వాత మనం బంగాళదుంప తురుముకున్నాం కదా, అది వేసుకోవాలి. అది కూడా ఈ విధంగా కలుపుతూ కూడా వేపుకోవాలి. కొద్దిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. వేపుకోవాలి. దాని తర్వాత తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది ఇంకొక 2 మినిట్స్ వరకు ఈ విధంగా వేపుతూ ఉండాలి. దాని తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఆ ఎగ్ని దీంట్లోకి వేసి బాగా కలుపుకోండి. ఇంకొక 5 మినిట్స్ వరకు ఈ విధంగా వేపుతూ ఉండాలి. దాని తర్వాత పక్కగా తీసేసుకోవడమే. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.